నమస్తే అండి. నేను మీ డాక్టర్ రవికిరణ్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, చీరాల. సో గడిచిన కొన్ని రోజుల క్రితం పేషెంట్ ఒక హార్ట్ ప్రాబ్లంతో వచ్చారండి. ఆయన ఎలా వచ్చారో, ఏం జరిగిందో జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఇస్తానండి. ఆయన ఒక ట్రక్ డ్రైవర్, సాధారణ ట్రక్ డ్రైవర్, ఒక 50 ఏళ్ళ మగ మనిషి. ఆయన మామూలుగానే రొటీన్ గా ట్రక్ రోజు నడుపుతా ఉంటారు, ఇంటికి వెళ్తారు, పనికి వెళ్తా ఉంటారు. ఆ రోజు ఏమైందంటే బయలుదేరాడు, వర్క్ బయలుదేరితే కొంచెం గుండెలో పట్టేసినట్టుంటే తగ్గిద్దిలే అనుకుని చూశారు. తగ్గని పక్షాన్ని ఇంకా ఎక్కువయ్యి అలసటగా ఉండి చెమటలు వస్తుంటే అలానే డ్రైవ్ చేసుకుని మా హాస్పిటల్కి డైరెక్ట్ గా వచ్చేసేసారండి. అక్కడ రాగానే మా హాస్పిటల్ సిబ్బంది ఎలా రిసీవ్ చేసుకున్నారో, మా ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీం ఎలా ట్రీట్మెంట్ చేశారో ఒకసారి చూద్దామా? Hi, good evening everyone. This is Dr. Gopi Verma, consultant physician, Apollo Spectro Hospitals. ఈ పేషెంట్ పేరు అచ్చయ్య, 54 years మేల్ పేషెంట్. తను వర్క్ పరంగా తన బొలెరో వెహికల్ని నడుపుకుంటూ వర్క్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు తనకి చెస్ట్ పెయిన్ రావడం అనేది అతను గమనించారనమాట. సరే అని చెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆ చెస్ట్ పెయిన్ అనేది సివియారిటీ పెరగడం వల్ల ఇంకా ఆయనకి ఇబ్బంది ఉంది, హార్ట్ స్ట్రోక్ లాంటిది సిమ్టమ్స్ లాగా ఉన్నాయి అని చెప్పి ఆయన వెంటనే ఆ వర్క్ ప్లేస్ నుంచి రిటర్న్ అయ్యి మన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్కి రావడం జరిగింది. సో వెంటనే ఆయన వచ్చిన వైటల్స్ కానీ సిచ్యువేషన్ కానీ సివియర్ చెస్ట్ పెయిన్, బీపీ అనేది కొంచెం లోవర్ సైడే ఉంది. సో మేము వెంటనే పేషెంట్ని ఇమీడియట్గా ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి వైటల్స్ అవన్నీ చూసుకుని తనకి ఇమీడియట్గా చేయాల్సిన హార్ట్ స్ట్రోక్కి సంబంధించిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది చేసాం. ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ని కూడా పిలిపించి వెంటనే కార్డియాలజిస్ట్ ఒపీనియన్ జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పేషెంట్ అనేది స్టేబుల్గా ఉన్నారు. మైసెల్ఫ్ డాక్టర్ వంశీ మావిడేల. సార్ చెప్పినట్టుగా హార్ట్ అటాక్ పేషెంట్ అనేది మన దగ్గర రావడం జరిగింది. అవి ఇమీడియట్గా మనం స్టేబుల్ చేసి పేషెంట్ కండిషన్ని బెటర్ చేయడం జరిగింది. అలా హార్ట్ కండిషన్, బ్రెయిన్ కండిషన్ అనే కాకుండా ఎటువంటి క్రిటికల్ కేసెస్ అయినా కానీ 24/7 మన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చూడగల సిబ్బంది అంతా కూడా మనకి అవైలబుల్లో ఉన్నారు. మనకి వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఎమర్జెన్సీ ఎనీ టైప్ ఆఫ్ కేసెస్ అని మనం ఇక్కడ డీల్ చేయడం కుదురుతుంది అండ్ స్టేబుల్గా పేషెంట్స్ బయట పంపించడం అవుతుంది. పేషెంట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే వినండి ఎట్లా రెస్పాండ్ అయ్యాము అనేది. బొలెరో ట్రక్ డ్రైవింగ్ చేస్తూ ఉండగానే పెయిన్ వచ్చింది. పెయిన్కి అయిపోయింది అనుకున్నాను. ఫస్ట్ స్ట్రోక్ రాగానే నేను హాస్పిటల్కి రాగానే అపోలో హాస్పిటల్ చేరాల సిబ్బంది నన్ను అమ్మటనే స్పందించి త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు నా ప్రాణాలు కాపాడారు. అపోలో హాస్పిటల్కి చేరాల యజమానానికి అందరూ ధన్యవాదాలు చెప్తాను. చూసారు కదా. సో ఇలానే మా దగ్గర అన్ని క్రిటికల్ కేర్ కేసెస్ అన్నా, మా క్రిటికల్ కేర్ టీమ్ అన్నా ఇలానే రెస్పాన్స్ ఉంటుందండి. మాకు రొటీన్ గా వచ్చే కేసెస్ అన్ని హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, మళ్ళీ బ్రెయిన్ ఇంజరీస్ అవ్వచ్చు. ఎంతమందో బ్రెయిన్ ట్రామాతో వచ్చిన వాళ్ళకు కూడా అలానే ట్రీట్మెంట్ చేసి ఇంటిబేట్ చేసి సర్జరీస్ చేసామండి. అలానే పాయిజనింగ్ అవ్వచ్చు, పాము కాట్ అవ్వచ్చు,
ఎనీ మెడికల్ ఎమర్జెన్సీస్ కాకుండానే సర్జికల్ ఎమర్జెన్సీస్ అని ఉంటాయండి. కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు, కడుపులో నొప్పి అవ్వచ్చు, గర్భిణీ స్త్రీ అవ్వచ్చు. వెంటనే టీమ్ రెస్పాన్స్ చేసి ఇలానే ట్రీట్మెంట్ ఉంటుందండి. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ మీ కుటుంబం అందరికీ ఆరోగ్య ప్రదాయిని. థ్యాంక్ యూ.